Yes, this program is conducted by APSSDC, Andhra Pradesh State Skill Development Corporation, right? సో మనకి వేరియస్ కంపెనీస్ విజిట్ చేస్తున్నామా. క్యాబ్జెమ్ని కూడా ఆల్రెడీ డేట్ ఇచ్చాడు, రైట్. ప్రీవియస్గా డేట్ అనౌన్స్ చేశాడు, కానీ అది పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు, రైట్. సో మనకి క్యాబ్జెమ్ని ప్యాటర్న్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యాజ్ వెల్ as ఫ్లో చార్ట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్. కొన్ని క్వశ్చన్స్ చూస్తాం, దట్ ఈస్ రిగార్డింగ్ ఆల్సో వాట్ ఈజ్ ఇట్స్ కాల్డ్ ఎంఎన్సీస్ ప్యాటర్న్. అంటే మన ఎంఎన్సీ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ చూసామా, రైట్. టుడే అసలు డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది, యూ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. వై? బికాస్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యాబ్జెమ్నీలో. డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి, ఫ్లో చార్ట్స్ ఒకటి, అట్లీస్ట్ ద లాస్ట్ 3 questions or 4 questions, రైట్. నెక్స్ట్ మనకి వేరియస్ కంపెనీస్ అన్నాం. వాట్ ఆర్ ద కంపెనీస్? లెట్స్ హ్యావ్ అ లుక్ హియర్, రైట్. అండ్ వీ నో దట్ క్యాబ్జెమ్నీ వస్తుంది, along with that Tech Mahindra, Wipro, Infosys, Emphasis. With this we have some other companies like this, right. Next, the selection process ante whatever the company it is, first they'll conduct a written assessment. After that, if you are very clear, if you crack the written assessment, then you are eligible for technical round or interview round. Interview lo what we have 2 rounds. The first one is technical and the second one is HR. Some companies conduct jam sessions and group discussions also in interview panel, right. And the selection process or the what we call entrance test exam ki assessment ki what the topics will be there. Another సార్ చూస్తే క్యాబ్జెమ్నీకి ఇంగ్లీష్ నుంచి we have only essay writing and aptitude నుంచి general aptitude. General aptitude means it's quantitative aptitude, reasoning and a logical questions, right. ఇవన్నీ కలిపి general aptitude అంటాం, రైట్. టెక్ మహీంద్రాకి ఏముంటాయంటే ఇంగ్లీష్ వచ్చేసరికి ఎస్ఏ రైటింగ్, విజువల్ బేస్డ్ ఎస్ఏ అండ్ వెర్బల్ ఎబిలిటీ, రైట్. యాప్టిట్యూడ్ పార్ట్ వచ్చేసరికి ఇట్స్ అ జనరల్ యాప్టిట్యూడ్. విప్రో ద సేమ్ థింగ్, వెర్బల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్. ఇన్ఫోసిస్ రీడింగ్ కాంప్రహెన్షన్, వెర్బల్ ఎబిలిటీ అండ్ జనరల్ యాప్టిట్యూడ్. అన్నిట్లు కూడా యాప్టిట్యూడ్ కామన్గా ఉంది. ఇంగ్లీష్లో వేరియేషన్స్ ఉన్నాయి, రైట్. కొన్నిటికి ఎస్ఏ రైటింగ్ అన్నాడు, కొన్నిటికి విజువల్ బేస్డ్ చేస్తే వెర్బల్ ఎబిలిటీ అన్నాడు. ఇంగ్లీష్లో డిఫరెన్స్ ఉంది, కానీ యాప్టిట్యూడ్ ఈజ్ ద కామన్ పార్ట్. కామన్ అంటే యాప్టిట్యూడ్లో మనకి అన్నీ వచ్చేస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వస్తుంది అండ్ రీజనింగ్ పార్ట్ వస్తుంది, లాజికల్ పార్ట్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అనేసరికి వాడు ఏమన్నా అడగచ్చు, రైట్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ దే ఆస్క్ ఫ్రమ్ ద టాపిక్స్ విచ్ వీ ఆల్రెడీ కవర్డ్, రైట్. మనం కవర్ చేసిన టాపిక్లోంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయేమో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనం కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలి. ఫస్ట్ నుంచి చెప్పేది అది, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, డోంట్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం అంటే ఎలానో సాల్వ్ చేయొచ్చు, కానీ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. అంటే మనం ఆ ప్రాబ్లంకి లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. వై? బికాస్ మాన్యువల్గా సాల్వ్ చేస్తే కొన్ని టైం పట్టేస్తాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద టైం మేనేజ్మెంట్ ఇన్ వాట్ ఎవర్ ఎంఎన్సీస్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్. ఏదైనా కానీ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం ఇచ్చాడు అంటే దాన్ని 5 minutes 10 minutesలో ఎవరైనా సాల్వ్ చేస్తాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, రైట్. టైం కానీ మనకేంటి వాడిచ్చే 1 minuteలోనో లేదంటే 45 secondsలోనో యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్, రైట్. అది ఇంపార్టెంట్. అది రావాలి అంటే ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. ఏదైనా కానీ ట్రై టు గో విత్ కాన్సెప్ట్ బేస్డ్ వెళ్తే యుల్ గెట్ అన్ ఆన్సర్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రైట్. డన్. ఇంకా ఎలా చూసుకుంటే వీ హ్యావ్ అ వర్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి ఎలా ఉంటాయి. క్యాబ్జెమ్నీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ద లాస్ట్ 32 questions. అందులో మేబీ 16 ఫ్రమ్ యాప్టిట్యూడ్ అండ్ 16 ఫ్రమ్ రీజనింగ్ ఉంటుంది. ఐ మీన్ క్యూఏ క్వాంటిటేటివ్ నుంచి 16 ఉంటుంది అండ్ రీజనింగ్ పార్ట్ నుంచి 16 ఉంటుంది. రీజనింగ్ పార్ట్లో ఫ్లో చార్ట్స్ నుంచి ఎక్కువ అడుగుతాడేమో అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఎక్కువ అడుగుతాడు. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ దీస్ 2 topics, రైట్. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఓన్లీ ఎస్ఏ ఒకటే అడుగుతాడు. యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఎస్ఏ ఇన్ 30 minutes. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 300 words, రైట్. ఇది ఎగ్జామ్ క్రాక్ చేస్తే దెన్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూలో ఓన్లీ వీ హ్యావ్ 2 rounds. ద ఫస్ట్ వన్ ఈజ్ అ టెక్నికల్ రౌండ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హెచ్ఆర్ రౌండ్, రైట్. మనకి ఏం టాపిక్స్ నుంచి అడగచ్చు. ద టాపిక్స్ విల్ గో విత్ ద ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలి అంటే బెస్ట్ గో విత్ ద పర్సంటేజ్ క్లియర్గా ఉంటే మనం ఏదైనా కానీ సాల్వ్ చేయొచ్చాము. ఇట్స్ వెరీ ఈజీ ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ కాల్డ్ పర్సంటేజెస్, రైట్. పర్సంటేజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ తెలుసుకోవడం చాలా మంచిది. అది ఇంకోటి ఏంటంటే మనకి పర్సంటేజ్ ఫ్రాక్షన్ టేబుల్స్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమైనా ఫ్రాక్షన్స్ పాయింట్స్ డెసిమల్స్లో కనుక్కోమన్నప్పుడు మనకు ఫ్రాక్షన్ వాల్యూ తెలియాలమ్మ.
దెన్ యుల్ గెట్ ఆన్సర్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడిగాడు, రేషియోస్ నుంచి అడుగుతున్నాడు, లీనియర్ ఈక్వేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ బేస్ నేర్చుకోవాలి, డోంట్ గో విత్ 1 days వర్క్ అలా ఎలా అనుకుంటే ఇట్స్ అ లెంగ్దీ ప్రాసెస్, రైట్. అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, సిలాజిజమ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఫ్లో చార్ట్స్ అండ్ నెంబర్ సిరీస్, రైట్. ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫ్లో చార్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అందులోంచి అడగచ్చు. నెంబర్ సిరీస్ అనేసరికి నెంబర్ సిరీస్లో మనకు ఉన్న మోడల్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అడగచ్చు, లేదంటే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అడగచ్చు, అదర్వైజ్ పిక్ ద రాంగ్ నెంబర్ అని అడగచ్చు. అంటే ఎనాలజీ పార్ట్ కానీ, ఆడ్ మ్యాన్ అవుట్ కానీ, ఇవన్నీ కూడా నెంబర్ సిరీస్లో మేబీ అడిగేయచ్చు, రైట్. నెంబర్ సిరీస్ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే స్క్వేర్ వాల్యూస్ ఒకటి క్లియర్గా ఉండాలి, క్యూబ్స్ క్లియర్గా ఉండాలి, అండ్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ క్లియర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం టేబుల్స్ కూడా క్లియర్గా ఉండాలి, రైట్. ఎందుకంటే ఒక నెంబర్ని చూసినప్పటికీ అది స్క్వేర్ నెంబరా క్యూబ్ నెంబరా అన్నది ఐడెంటిఫై చేయగలి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ 30 నెంబర్స్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ 20 నెంబర్స్ ఆఫ్ క్యూబ్స్. అంటే అది కష్టం కదా యాక్చువల్గా, రైట్. అంటే 1 to 30 నెంబర్స్ స్క్వేర్స్ ఏంటో తెలియాలి, 1 to 20 నెంబర్స్ క్యూబ్స్ ఏంటో తెలియాలి. అంతకు మించి ఎక్కువ అడగడు, రైట్. అంటే ఒక నెంబర్ని చూసినప్పటికీ ఇఫ్ యూ గో విత్ 729 అన్నప్పుడు అది క్యూబ్ వాల్యూ అని మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు గ్యారంటీగా రిలేషన్ దొరికేస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాక్టోరియల్ వాల్యూస్ కూడా తెలిస్తే మంచిదేమో, అప్ టు 10, రైట్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ యాక్చువల్లీ. డైలీ ఒకసారి చూస్తామంటే ఒక నెంబర్ని చూస్తే వెంటనే యూ విల్ గెట్ అన్ ఐడియా వెదర్ ఇట్ ఇస్ స్క్వేర్ నెంబర్ ఆర్ క్యూబ్ నెంబర్ ఆర్ ఫ్యాక్టోరియల్ నెంబర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెంబర్ సిరీస్ అండ్ ఆల్, నెంబర్ సిరీస్ సాల్వ్ చేయాలంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఆ రిలేషన్ అంతా మనకి ఆ నెంబర్ చూడగానే రిలేషన్ విల్ గెట్ అన్ ఐడియా. అంటే స్క్వేర్స్ రిలేషన్ ఉంది, క్యూబ్స్ రిలేషన్ ఉంది, లేదంటే ఫ్యాక్టోరియల్ వాల్యూస్ రిలేషన్ ఉంది అన్న విషయం ఆ నెంబర్ చూడగానే తెలిసిపోతుంది. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ దీస్ 3, రైట్. డన్. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి ఎస్ఏ రైటింగ్ ఇస్తున్నాడు. ఎస్ఏ రైటింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 30 minutesలో 300+ వర్డ్స్కి ఎస్ఏ రాయడం అంటే కొంచెం కష్టమే. ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్, రైట్. అంటే కీప్యాడ్లో ఏ వర్డ్ ఎక్కడుంది ఎత్తుక్కుని కొట్టడం అంటే అది చాలా కష్టం అమ్మ. దానికి ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి. అండ్ జాగ్రత్తలు ఏంటంటే ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, రైట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్స్ యూ హ్యావ్ టు గివ్ అ కన్క్లూజన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్యాసేజ్ వాడు ఎస్ఏ అడిగాడు, ఎస్ఏ తర్వాత వాట్ ఇస్ ద కన్క్లూజన్ అంటే ఆ ఎస్ఏకి మనం ఒక కన్క్లూజన్ కూడా ఇవ్వాలి, రైట్. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటేనే వీ కెన్ క్రాక్. లేదు ఏదో ఎస్ఏ అడిగాడు కదా ఇలా చూసుకుని ఇలా కొట్టేస్తుంటే ఇట్స్ లిటిల్ బిట్ టఫ్, రైట్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా చేయండి. మనకు ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేసేసారు నాకు తెలిసి, జరుగుతూ ఉండొచ్చు, రైట్. ప్రిపేర్ అవ్వాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నుంచి కంటిన్యూస్ డ్రైవ్స్ స్టార్ట్ అయిపోయినాయమ్మ. క్యాప్జెమిని అంటాడు, ఇన్ఫోసిస్ అంటాడు, ఇంకా రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో కీప్ ఆన్ ప్రాక్టీస్. 90 మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకేమో ఉన్నది ఏముందంటే ఓన్లీ 1-2 టాపిక్సే పెండింగ్ ఉంటాయేమో నాకు తెలిసి. డన్, రైట్. విల్ సీ సమ్ క్వశ్చన్స్. మనకి ఎగ్జామ్స్లో అడిగిన డిఐ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. డిఐ క్వశ్చన్స్ అంటే వాడు గ్రాఫ్ ఇస్తాడు. ఆ గ్రాఫ్ ఎలా ఇవ్వచ్చు, ట్యాబులర్ ఫామ్లు ఇవ్వచ్చు, లేదంటే పై చార్ట్లు ఇవ్వచ్చు, లేదంటే బార్ చార్ట్లు ఇవ్వచ్చు, లేదంటే లైన్ గ్రాఫ్లు ఇవ్వచ్చు, రైట్. మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ దిస్ గివెన్ ఇన్ఫర్మేషన్. ఆ గివెన్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కింద ఏదో క్వశ్చన్లు అడుగుతామా ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ పర్సంటేజెస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత యావరేజెస్ అండ్ తర్వాత రేషియోస్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ పర్సంటేజ్ చేయాలంటే. అట్ ద సేమ్ టైం సింప్లిఫికేషన్. ఎందుకంటే మన డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్లో టఫ్నెస్ ఏమి ఉండదమ్మా. ఎందుకంటే మనం చేయాల్సిన మాన్యువల్గానే చేయాలి. క్వశ్చన్లో కష్టమే ఉండదు, ఇన్ఫర్మేషన్ అంతే ఎక్కువ ఉంటుంది. దీనికి రిలేటెడ్ ఏదో క్వశ్చన్లు అడుగుతాడు అంతే, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి వీటి గురించి తెలియదు. పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద ఎండ్ సింప్లిఫికేషన్లో యాక్యురేట్ వాల్యూస్, వెదర్ ఇట్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సంథింగ్, యాక్యురేట్ వాల్యూస్ రావాలి. సింప్లిఫికేషన్ స్పీడ్గా ఉండాలి, రైట్. సో హియర్ వీ హ్యావ్ 2 బార్ గ్రాఫ్స్. బార్ గ్రాఫ్ ఇచ్చాడమ్మా, అదేంటో చూద్దాం మనం. వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఇన్ క్రోర్స్
అండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ క్రోర్స్. అంటే రెండు గ్రాఫ్లు ఇచ్చాడు. వాట్ ఇస్ ద థింగ్ హియర్? వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. హియర్ చూడండి, ఇది ఇయర్స్ ఇచ్చాడు అండ్ దిస్ వన్ ఈజ్ అ వాల్యూ ఇన్ క్రోర్స్. 0 to 400 50 ఇంక్రీజ్ చేసుకుంటూ ఇచ్చాడు మనం. హియర్ విల్ గో విత్ 0 50, sorry, this one is 50, right? ఇక్కడ 0 ఉంటుంది. హియర్ ఈజ్ 50, 100, 150, 200, 250, 300 and 350, 400. And years is also mentioned. It is 92, 1992, 93, 94, 95, 96, 97. This is the chart for imports. దేనికమ్మది ఇంపోర్ట్స్. అండ్ అలాగే మనకి ఎక్స్పోర్ట్స్ కూడా ఒక బార్ ఇచ్చాడమ్మా. ఫస్ట్ విల్ సీ దట్ 1992 ద వాల్యూ ఈజ్ 80. ఇక్కడ వాల్యూ అంటే 80 crores అనమాట. అండ్ ద అదర్ వన్ ఈజ్ 150. హియర్ ఇట్ ఈస్ 150 అంటే యాక్యురేట్గా వాల్యూ లేదు కాబట్టి ఆర్ గివింగ్ ద నెంబర్స్, రైట్. నెక్స్ట్ ఇట్స్ 250 అప్రాక్సిమేట్లీ. హియర్ ఇట్ ఈస్ ఎంత ఇచ్చాడు? ఇది 250, 250 అండ్ 95 ఇట్స్ 220. అంటే ద వాల్యూ అప్రాక్సిమేట్గా దీనికన్నా కొంచెం ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ 220 అండ్ ఆఫ్టర్ దాట్ 350. 350 మీన్స్ యూ విల్ గెట్ సమ్ వాట్ హియర్, రైట్. దీని వాల్యూ 350 and 97 it's 280. 280 means less than 300 will go with somewhat here, right. What is the value here? 280. ఇది ఇంపోర్ట్స్ గ్రాఫ్ అమ్మ, రైట్. ఏం ఇచ్చాడు? 1992లో వాడు ఇంపోర్ట్ ఎంత చేసినాడు? 80 crores. అండ్ ఇన్ 93 150, ఇన్ 94 250, ఇన్ 95 ఇట్స్ 220, ఇన్ 96 ఇట్స్ 350 అండ్ 97 ఇట్ ఈస్ 280. ఇది ఇంపోర్ట్ గ్రాఫ్. అలా ఎక్స్పోర్ట్ గ్రాఫ్ కూడా ఇచ్చాడు మనకి. ఎక్స్పోర్ట్ గ్రాఫ్ వాల్యూస్ ఏంటి? వీ హ్యావ్ ద సేమ్ థింగ్. ఇట్స్ ఈజ్ ఆల్సో బార్ డయాగ్రామ్. సారీ, ఇట్ ఈస్ ఆల్సో ఎస్ బార్ డయాగ్రామ్. ద సేమ్ వాల్యూస్ ఫ్రమ్ ఇది మనకి ఇయర్స్ అండ్ దిస్ వన్ ఈజ్ export, right. Exports. What is the values here? The same 0 to 450 at. So here it is 50, 100, 150, 200, 250, 300, 350, 400 and this one is 450. This is the values in crores, right. And 92 it's 150. 150 and we'll go with 92 to 97, right. 1992 and this one is 93, 94, 95, 96 and 97. What is the thing? 150 in 92. ఇది 150 వాల్యూ ఇక్కడ రాసేస్తున్నాను, క్లియర్గా ఉంటుంది. అండ్ ఇన్ 93 ఇట్ ఇస్ 225. 200 అంటే ఇక్కడ ఉంది కాబట్టి 225 in between this. So we can take like this 225 and in 94 it is 375. Good. 94లో 375 ఉందంటమ్మా. The value is 375 and 95 it's 300. 95 it's 300. This one is 300 and 96 it's 450 to the top. 96 the value ఎంత ఉంది? 450. The values is in crores and 330, 97, 330, 330. ఇది వాల్యూస్ ఇచ్చడం. ఇప్పుడు మనకేంటి? వీ హ్యావ్ టూ గ్రాఫ్స్. ఒకటి ఇంపోర్ట్ గ్రాఫ్ ఇచ్చాడు, ఒకటి ఎక్స్పోర్ట్ గ్రాఫ్ ఇచ్చాడు. The values from the years ending 1992 నుంచి 97. Here is also from 92 to 97, right. And the values is in crores. ఇది CR, ఇది crores లో అమ్మ. ఇది 50 to 400 and this one is 0 to 450,
రైట్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నంటే హియర్ ఇస్ ద క్వశ్చన్. The value of export in 96 was what percentage of the average of imports in 1994, 95, 90, 94, 95, 97. అంటే 94, 95, 97. What is the question here? What is the value of export in 96 is what percent? అంటే 96లో ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో అది వీటి యావరేజ్ యొక్క ఇంపోర్ట్స్లోకి హౌ మచ్ పర్సెంటేజ్ అని అడిగాడమ్మ. అంటే ఇక్కడ మనం ఏం తెలియాలి, ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. సింపుల్. వాడేమన్నాడంటే ఈ ఎక్స్పోర్ట్లో 96 ఎంత ఎక్స్పోర్ట్ చేశాడని తెలుసు. వైల్ సీయింగ్ దిస్ గ్రాఫ్ వీ నో దట్ ద ఎక్స్పోర్ట్ ఈజ్ 450 crores. రైట్. 450 crores వీడు ఎక్స్పోర్ట్ ఉంది. ఈ ఎక్స్పోర్ట్ అనేది అంటే 450 crores అనేది దేంతో కంపేర్ చేశాడు, ఇంపోర్ట్లో. హియర్ ఇట్ ఈస్ 94, 95, 97. ఈ మూడిట్ల యొక్క ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఎంత, ఇది 250 crores అండ్ దిస్ వన్ ఈస్ 200 crores అండ్ దిస్ వన్ ఈస్ 280 crores. ఈ 94, 95, 97లో ఇంపోర్ట్స్ యొక్క యావరేజ్తో కంపేర్ చేసుకుంటే హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈజ్ అన్నాడమ్మ. రైట్. అంటే మనకి ఏముంది ఇందులో కష్టమేమీ లేదు. ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం అంటే కొంచెం కష్టం. అండ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రెండు అడిగేసాడు, యావరేజ్ అడిగాడు, పర్సంటేజ్, రెండు క్లబ్ చేసి క్వశ్చన్ అడిగాడమ్మ. అంటే యూ నో హౌ టు ఫైండ్ పర్సంటేజ్ యాక్చువల్లీ అండ్ యూ నో హౌ టు ఫైండ్ యావరేజ్. యావరేజ్ కావాలంటే ఏం చేయాలి, మనకి ఎన్ని ఇయర్స్ అయితే ఇచ్చాడో ఆ ఇయర్స్ యొక్క ఇంపోర్ట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటాం. ఎన్ని ఇయర్స్ అడిగాడో ఆ నెంబర్తో డివైడ్ చేస్తాం. రైట్. సో హియర్ వీ హ్యావ్ 94 అడిగాడు. 94లో ఇంపోర్ట్స్ ఎంత ఉంది, ఇట్ ఈస్ 250 crores. అండ్ 95లో ఎంత ఉంది, ఇట్ ఈస్ 220 crores. అండ్ 97లో ఎంత ఉంది, ఇట్ ఈస్ 280 crores. నౌ వీ హ్యావ్ 3 ఐటమ్స్ ఆర్ 3 అబ్జర్వేషన్స్ ఏదన్నా అనుకోండి. ఇప్పుడు మనకేం కావాలి, ఈ మూడిట్లకి యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే వాట్ విల్ డూ, యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ 3 అండ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 3. ఎందుకు 3 యాడ్ చేస్తాంటే ఈ మూడిట్లకి యావరేజ్ కావాలి. యావరేజ్ మనకి ఏం తెలుసు, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతే కదా. ఇక్కడ అబ్జర్వేషన్స్ ఎంత మనకి, ఒకటి 250, రెండు 220 అండ్ అదర్ వన్ ఈజ్ 280. ఈ మూడు అబ్జర్వేషన్స్. నా యావరేజ్ మీన్స్ సమ్ బై నెంబర్. ఈ సమ్ ఎంత, 250 + 220 + 280. ఇది సమ్ అంటే ఎంత మనకి 200, 400, 600, 700, 750 వచ్చిందమ్మా. 750 డివైడెడ్ బై 3. 3తో ఎందుకు చేసామంటే మనకి 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ విత్ 3. దట్ ఈజ్ యావరేజ్. రైట్, డన్. ఇప్పుడు 3 అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ విల్ గెట్ 250. యావరేజ్ మనకి ఎంత వచ్చింది, యావరేజ్ ఈజ్ గివెన్ యాజ్ 250 వచ్చింది. ఇప్పుడు వాడేమన్నాడు, ఈ 250తో కంపేర్ చేసుకుంటే ఈ 450 అనేది హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈజ్ అని అడిగాడమ్మా. సో హౌ విల్ యూ డూ హియర్, మనం దేంతో కంపేర్ చేసుకుంటున్నాం, ఇక్కడ 250 తోటి కంపేర్ చేస్తున్నాం. మనకి పర్సంటేజెస్లో మనం ఏం చెప్పుకున్నాం, దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాన్ని 100% తీసుకుంటాం. వెదర్ ఏ శాలరీ ఈజ్ కంపేరింగ్ విత్ బీ శాలరీ ఆర్ బీ శాలరీ ఈజ్ కంపేరింగ్ విత్ ఏ శాలరీ, ఆ కాన్సెప్ట్ మనం దేంతో కంపేర్ చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ అమ్మా. నౌ వీఆర్ కంపేరింగ్ విత్ 250. మనకేం తెలుసు, దేంతో కంపేర్ చేస్తున్నామో దాన్ని జనరల్గా బేస్ వాల్యూ అంటారు. అంటే హియర్ ద బేస్ వాల్యూ ఈక్వల్స్ టు 250. ఏదైతే బేస్ వాల్యూ ఉందో దాన్ని మనం ఏమనుకుంటాం, 250 బేస్ వాల్యూ ఈక్వల్స్ టు 100% అయితే వాడు ఏం కంపేర్ చేస్తున్నాడు, 450 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. దట్ ఈస్ ద థింగ్. ఈజ్ ఇట్ క్లియర్? మనకి ఏమొచ్చింది, ఇఫ్ 250 ఈక్వల్స్ టు 100% దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 450. అప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. 450 into 100 by 250. What will get here? This one is 250, right? So 0 0 get cancelled. ఇది 9 times పోతుంది. 5 ఇందులో 9 times పోతుంది. 5 5s are and this one is 20. So 9 into 20 you will get 180. అంటే ఈ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే ఇంపోర్ట్స్ 1994 అండ్ 95 అండ్ 97 ఈ మూడిట్ల యొక్క ఇయర్స్ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ 96 ఈజ్ 180%. అండ్ ఇందులో కష్టమే లేదమ్మా. ద ఓన్లీ థింగ్ ఏంటంటే డేటా అనాలిసిస్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాను చూసి మనం డేటా అనాలిసిస్ చేయకూడదమ్మా, వాడిచ్చే క్వశ్చన్లు చదువుకోవాలి. రైట్, ప్రాక్టీస్ చేసినప్పుడు బెటర్ గో విత్ అనాలిసిస్. అండ్ వైల్ యూఆర్ ఫేసింగ్ ఇన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే క్వశ్చన్స్ చూసుకోవాలమ్మా. క్వశ్చన్స్ చూసుకుని వాడు ఏమైతే అడిగాడో బెటర్ గో విత్ దట్. అందుకని మొత్తం డేటా ఎక్స్పాండ్ చేయక్కర్లేదు, అనాలిసిస్ చేయొద్దు, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్.
ఇజ్ ఇట్ క్లియర్? మనకి ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటాం, దానికి ఏ డేటా అయితే రిక్వైర్డ్ అయితే అదే సాల్వ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే సింప్లిఫికేషన్ చాలా యాక్యురేట్గా స్పీడ్గా ఉండాలి. రైట్, డన్. ఇక్కడ మనకి ఏం అడిగాడు, 94, 95, 97 వాళ్ళ ఇంపోర్ట్స్ యావరేజ్ 96 ఎక్స్పోర్ట్ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే, నో 96 ఎక్స్పోర్ట్ యావరేజ్ దీని ఎక్స్పోర్ట్ వాల్యూ దీని యావరేజ్తో కంపేర్ చేసుకుంటే హౌ మచ్ పర్సెంట్. మనకి వెరీ క్లియర్ ఏంటంటే ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఒకవేళ మనం ఇక్కడ 250 ఈ ఎక్స్పోర్ట్ తోటి ఇది కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 100% అనుకున్నాము. అదే మనం ఏం చేస్తాం, ఈ యావరేజ్ 450తో కంపేర్ చేసుకుంటే వాట్ ఈజ్ ది వాల్యూ అన్నాడు అనుకోమ్మా. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఇప్పుడు మనకి ఇనీషియల్గా క్వశ్చన్ అడిగాడు, 96లో ఉన్న ఎక్స్పోర్ట్ ఈ మూడిట్ల యావరేజ్తో కంపేర్ చేస్తే హౌ మచ్ పర్సెంట్ అన్నాడు. అంటే మనం ఈ యావరేజ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది 100% అని తీసుకుంటాం. లేదంటే క్వశ్చన్ అడగచ్చు, ఈ యావరేజ్ ఏదైతే ఉందో అది ఈ 450 తోటి కంపేర్ చేస్తుంటే హౌ మచ్ పర్సెంట్. అప్పుడు మనం ఏం చేసుకోండి, సొల్యూషన్ ఏమొస్తుంది మనకి, 450 హియర్ ఈజ్ ఈక్వల్స్ టు 100% అయితే మనకి యావరేజ్ ఎంత వచ్చింది, 250 ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. దెన్ 250 ఇంటూ 100/450. Right, it is 0 get cancelled, and here it is 5 times and 9 times, and 9 means what you'll get here, something 500 divided by 9, 9 3 is 36, 9 4 is 45 ande kada, 9 4 is 45 and 5 and again 0, 9 4 is 45 and this one is 45 and you'll get 5 here and points, right, it is 44.44%. మనకి ఆన్సర్లో 44.44% ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ 180%. రెండూ కూడా ఉంటాయమ్మా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మనకి పర్సంటేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమడిగాడంటే ఈ యావరేజ్ తోటి ఈ ఎక్స్పోర్ట్ని కంపేర్ చేసుకుంటే హౌ మచ్ పర్సెంట్ అన్నాడు. దెన్ విల్ గెట్ ద ఆన్సర్ ఈజ్ 180. అలా కాకుండా ఈ వాల్యూని దీంతో కంపేర్ చేస్తే వాట్ ద థింగ్, మనకి దేనితో ఫ్రమ్ విచ్ దే ఆర్ కంపేరింగ్ ఆ బేస్ వాల్యూ ఏంటనేది క్లియర్గా తెలియాలి. రైట్, అంటే క్వశ్చన్ చాలా క్లియర్గా చదువుకోవాలి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. రైట్, అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 94 వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఇన్ ద సేమ్ ఇయర్. The value of exports in 94 is exactly what percentage of value of imports in the same year. Exports, imports in which year? Year a year ichadu, the value 1994 ichadetama. Here it's 94. First of all manaki imports outi 250 and 94 exports anta 375. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఒకటి జాగ్రత్త చదువుకోవాలి, దేంతో కంపేర్ చేయమన్నాడు. ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ అన్నాడు ఇన్ ద సేమ్ ఇయర్. మీకు ఒకవేళ దేంతో కంపేర్ చేసిన కన్ఫ్యూజన్ అయితే వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్ ఇలా రాసుకోవాలను. మనకి ఈజ్ అంటే మనకి పర్సంటేజ్లో చెప్పాను, ఈజ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకోవాలి. ఈ యాక్చువల్లీ ఈ ఎక్స్పాన్షన్ దీని స్టేట్మెంట్లో రాస్తే ఏమొస్తుందంటే వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్. ఇది క్వశ్చన్. రైట్, ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ దేంతో కంపేర్ చేస్తున్నాడు కన్ఫ్యూజ్ వస్తే ఎలా చేయాలమ్మా, వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అంటే యూ హ్యావ్ టు ఫైండ్, సో ఎక్స్పోర్ట్స్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్. ఈజ్ అంటే ఏం చేస్తాం మనం, ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అంటే వాట్ ఈస్ ది వాల్యూ, పర్సంటేజ్ అంటే పర్సెంట్ పర్ 100 ఆఫ్ ఇంపోర్ట్స్, ఇంపోర్ట్ పర్సెంట్ ఉందా. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ 94 గురించి మాట్లాడుతుంది కాబట్టి 94లో ఎక్స్పోర్ట్ ఎంత ఉంది, 375 ఉంది. 375 ఈజ్ వాట్ పర్సెంట్ అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ హియర్. పర్సెంట్ మీన్స్ పర్ 100 ఆఫ్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ 19, దిస్ వన్ ఎంత ఉంది, 250 ఉందమ్మా. ఇది వాడిచ్చిన స్టేట్మెంట్ని మనం ఎక్స్ప్రెషన్లో పెడితే ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తాడు, దీంతో కంపేర్ చేస్తాడు, అదొకటే కన్ఫ్యూజన్. అది తెలిస్తే క్లియర్గా ఉంటుంది. ఒకవేళ వెన్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్
నిజంగా కన్ఫ్యూజ్ అయిందండి. అండ్ ఎందుకంటే మనకి ఆన్సర్ ఆప్షన్లో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ సాల్వ్ చేసినప్పుడు 2 ఆన్సర్ ఆప్షన్స్ ఇస్తాడమ్మా, రైట్? అప్పుడు మనకి ఏది ఏంటని తెలియనప్పుడు జస్ట్ పుట్ దిస్, వాడు అడిగిన క్వశ్చన్ ఈక్వేషన్లో పెడదాం, స్టేట్మెంట్లో పెడదాం, ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఈక్వేషన్ రాద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ హియర్, అంతే కదా. ఎక్స్ వాల్యూ వస్తుంది హియర్, యూ విల్ గెట్ 25, ఇందులో 4, 8 అండ్ 12, 12 ప్లస్ 3 ఇది 15 టైమ్స్ పోతుంది. 25 ఇందులో 8, 9 టైమ్స్ పోతుంది, అంతే కదా. సారీ 10 టైమ్స్ పోతుంది, రైట్. 10 and this one is 15, right, done. So then you will get 0, 0 get cancelled, then you will get x equals to 150%, రైట్. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇది 150% ఉంటుంది, రైట్. మనకి దేనితో కంపేర్ చేస్తున్నాడు కష్టం ఉన్నప్పుడు బెటర్ గో విత్ దిస్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఫామ్లో రాసుకోండి, స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ఈక్వేషన్ ఫామ్లోకి తీసుకురండి. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, పర్సెంట్, పర్ అంటే డివైడెడ్ బై, సెంట్ అంటే 100. ఇది ఒకటే గుర్తుపెట్టుకోలేము పర్సెంటేజెస్లో. ఇది గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా వచ్చేస్తుంది యాక్చువల్గా, రైట్. హియర్ ఇట్ ఈస్ 150%. When compare this imports with exports, then you will get the value, right. And the next one, మనకి ఇక్కడ ప్రాబ్లంలో కష్టమే ఉండదమ్మా, ఎందుకంటే వాల్యూస్ అన్ని వాడిచ్చేస్తాడు. వీ హ్యావ్ టు డూ ఓన్లీ సింప్లిఫికేషన్. ఆ సింప్లిఫికేషన్ చేసేది కూడా దేనికి అడిగాడో దానికే చేయాలి, రైట్. ద థర్డ్ వన్ ఏమడిగాడంటే, లుక్ హియర్, what was the approximate difference between the value of averages of exports and the values of averages of import in the given year? Exports ki imports ki difference andundani adigaడు, ante kada. What was the approximate difference between values of average exports and the value of average imports in the given years? వెరీ సింపుల్, రెండింటికి యావరేజ్ అడిగాడు అంతే. యావరేజ్ అడిగి ఆ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. యావరేజ్ అంటే ఎక్స్పోర్ట్స్ యావరేజ్, ఇది ఇంపోర్ట్ యావరేజ్. అంటే ఏం చేయాలి, మనం ఇవన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై ఎంత చేయాలి, 1, 2, 3, 4, 5, 6, రైట్. డివైడ్ చేస్తే విల్ గెట్ యావరేజ్. యావరేజ్ ఎంత వస్తాం ఇక్కడ మనకి, యాడ్ చేసినప్పుడు కూడా త్వరగా యాడ్ చేసేసాలి. సో ఎడిషన్ ఈజీగా అక్కడ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 and this one is 150 here, 150 and this one is 250 and 220, 350 and 280, right. And ఇక్కడ 220, 80 ఎంత మీది, ఈ రెండు చేస్తే 300, రైట్. 300 ప్లస్ ఈ రెండింటిని చేస్తే ఎంత, ఇది 200, 300, 400, అంటే ఈ రెండింటిని తీసేస్తే you will get 400, right. 400 and here it is 350 and 350 plus 300, then you will get 650, right. 650 plus 280 and what will get, దీన్ని యాడ్ చేస్తే you will get 680, ఇది వచ్చింది. then you will get 0, 5 plus 5 and 13, 3 and 1 and this one is 13. సమ్ ఎంత వచ్చింది, 1330 by టోటల్ నెంబర్ అంతా 6. is it clear? ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసాము, ఏది ఈజీ నెంబర్లు అయితే దాన్ని యాడ్ చేసేయాలి. సో 220కి 80 కలిపితే 300 వచ్చింది, ఫైన్. ఇది 150, 250 అంటే ఈ 50 యాడ్ చేస్తే 300 ప్లస్ 100 400 వచ్చింది, ఇది 400 వచ్చింది. సో ఈ 4 అయిపోయి 3, 4 ఉంది. ఇక్కడ 350 ప్లస్ 300 అంటే 650 వచ్చింది, ఓకే ఫైన్. ఇప్పుడు 400, 280, 4 ప్లస్ 26, 680, ఈ రెండింటిని యాడ్ చేస్తే 650, ఇది 600ని 680ని ఎలా రాసుకోవచ్చు, 650 ప్లస్ 30, 650 అంటే 1300 ప్లస్ 30 అంటే 1330, దాట్ ఈజ్ ద టోటల్. ఇది యావరేజ్ అనమాట దేనికి, ఇంపోర్ట్స్కి. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా చూసుకోవాలి. వాట్ ఇస్ ది వాల్యూస్ హియర్, 150 ఇచ్చాడు అండ్ 225 ఇచ్చాడు, ఇట్ ఈస్ 375 అండ్ అదర్ వన్ ఇస్ 300 అండ్ అదర్ వన్ ఇస్ 450 అండ్ 330. సో దీన్ని ఎలా చేద్దాం, సింపుల్గా దిస్ వన్ ఇస్ 300 కదా, 100 ఉన్నాడు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 150 ఉంది, ఇక్కడ 450 ఉందమ్మా. ఈ రెండింటిని యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ 400, 500, 600. ఈ రెండింటిని యాడ్ చేస్తే 600 వచ్చింది, గుడ్. ఇప్పుడు 225, 375, ఈ 25 ఇందులో వేద్దాం. 400 ప్లస్ 200 అంటే 600, ఈ రెండు కూడా అయిపోయినాయి.
హియర్ ఇట్ ఈస్ 300 330 అంటే వీ నో దట్ ఇట్ ఈస్ 630 రైట్. అంటే 3 6 18 30. ఇది టోటల్. యావరేజ్ కావాలంటే ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 రైట్. ఇప్పుడు ఏమన్నాడు వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిఫరెన్స్. ఈ యావరేజ్ ఎంత వస్తుంది మనకి 6 2s are 12 and 1 అగైన్ 6 2s are 12 and 1 6 1s are 6 and 4 ఉంది కాబట్టి 40 and we will go with 6 6s are 36 221.6 వచ్చింది. and here what happened 6 3s are 18 అంతే కదా. దీన్ని 6తో డివైడ్ చేస్తే what will get 6 3s are 18 and 3 and 0 here 30 and 6 5s are 30 305 321 అంటే మనకి ఏమొచ్చి 305 వచ్చి దాని యావరేజ్ వచ్చింది 221 అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి వీ కెన్ గో విత్ 222 ఆర్ 221. ఆన్సర్ ఆప్షన్ బట్టి 221 తీసుకొచ్చాము. అంటే 221 300 అంటే మనం ఏం చేద్దామండి ఇది 220 అని తీసుకుందాం. 220 అని తీసుకుంటే 300కి 220కి ఎంత ఉంది 80 డిఫరెన్స్ ఉంది. అండ్ ఇది 2కి 5కి డిఫరెన్స్ ఎంత 3. సో వీ కెన్ గో విత్ 83 ఇస్ ద అప్రాక్సిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజెస్ ఆఫ్ దిస్ ఇంపోర్ట్ అండ్ దిస్ ఎక్స్పోర్ట్స్. ఇది క్లియర్. సింప్లిఫికేషన్ కూడా వాడు అడిగిన దానికి ఇలా సింపుల్గా చేయాలి. ఆన్ ద స్పాట్ ఏం చేయాలంటే మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డోంట్ గో విత్ రైట్ ఆల్ ద వాల్యూస్. అంటే మనం ఇక్కడ 80 రాసుకుని ప్లస్ 150 ప్లస్ దిస్ మచ్ అని చెప్పి యాడ్ చేయకూడదమ్మా. వాడు ఇచ్చిన ఫిగర్ని యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడే ఇట్స్ అ మైండ్ క్యాలిక్యులేషన్ రైట్. బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేయడం సింప్లిఫికేషన్ చేయడం కూడా ఈజీగా చేసుకోవాలి. ఈజీగా ఇన్ ద సెన్స్ మనకి కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఇక్కడ మనం 80 ప్లస్ 150 అంటే యూ విల్ గెట్ 230 ప్లస్ అంటే మళ్ళీ యూ విల్ గెట్ 480 ఇలా చేయడం కన్నా ఇది స్క్రాచ్ బెటర్ అమ్మ. 80 ప్లస్ 220 అంటే ఇట్స్ 300. ఇలా దేనికి ఈజీగా ఉందో అది చూసుకొని సింప్లిఫై చేయాలి. సింప్లిఫికేషన్ కూడా యాక్యురేట్గా కావాలి. డోంట్ గో విత్ అప్రాక్సిమేట్ వాల్యూస్. ఎప్పుడన్నా వాడు అడుగుతాడు ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూస్ అని. ఇప్పుడు ఎలా అడిగాడు అలా అప్రాక్సిమేట్ అన్నప్పుడు గో విత్ దీన్ని 22 అని తీసుకోవడమో లేదంటే 21 అని తీసుకోవడమే. ఎందుకంటే ఆన్సర్ ఆప్షన్లో మీకు ఇక్కడ 83 82 ఇలా ఇవ్వడం అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు దర్ ఈస్ అ లిటిల్ బిగ్ డిఫరెన్స్. మేబీ ద ఆన్సర్ ఆప్షన్స్ ఈజ్ లైక్ దిస్. మనకి 75 ఉండొచ్చు 83 ఉండొచ్చు అండ్ 90 ఉండొచ్చు అండ్ విల్ గో విత్ 98 ఆర్ సంథింగ్. అప్రాక్సిమేట్ వాల్యూస్ అడిగితే ఆన్సర్ ఎలా ఇస్తాడు కానీ ఇక్కడ మనకి 75.5 అండ్ 80 మనకి ఏమొచ్చింది 82.5 ఒకటి 82.7 ఒకటి 82.9 ఒకటి 83 అలా ఇవ్వడము అప్రాక్సిమేట్ వాల్యూస్ అన్నప్పుడు రైట్. ఎప్పుడైనా కూడా ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాడు ఏమన్నాడంటే వీటిని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్ కూడా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ యావరేజ్ యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ యాక్చువల్లీ రైట్. ద ఓన్లీ థింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు కూడా టైమ్ టేకింగ్ ప్రాసెసే. క్వశ్చన్లో కాంప్లికేటెడ్ ఏమీ ఉండదు. ఇజ్ ఇట్ క్లియర్? డన్. మళ్ళీ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్? ఇఫ్ యు గో దిస్, which of the following years was the difference between the values of exports and the value of imports is exactly 100? What is the question here? Which of the following year was the difference between the value of exports and the value of imports is exactly 100 crores? Question lo complicated ఏమీ లేదు అసలు. ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి వాల్యూ ఎగ్జాక్ట్గా 100 డిఫరెన్స్ ఉందట. 100 crores. ఇది 80 ఉంది, అది 150 ఉంది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? యూ విల్ గెట్ 70 డిఫరెన్స్. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 75 ఉంది. దీనికి డిఫరెన్స్ అగైన్ ఇట్స్ 75 ప్లస్ 125. దానికి 80 అండ్ 350 450 అంటే ఇది 100 ఉంది అండ్ దిస్ వన్ ఈజ్ 50. సో 96కి ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ 100 ఉందమ్మా రైట్. వాట్ ఈజ్ మీన్ బై డేటా అనాలిసిస్ ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే డేటా అనాలిసిస్ బోత్ ఆర్ సేమ్ యాక్చువల్లీ. అనాలిసిస్ అంటే వాడు అడిగిన క్వశ్చన్కి మనం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసి ఆన్సర్ ఇవ్వాలంతే రైట్. అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్లో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తామా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దే లాస్ట్ ఫ్రమ్ డేటా ఇంటర్ప్రిటేషన్. నౌ ఈ క్వశ్చన్ అన్నాడు ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డిఫరెన్స్ ఎంత ఉండే ఎగ్జాక్ట్గా 100 ఉందంట. ఏ ఇయర్లో 100 ఉంది అన్నాడు. నౌ ద ఆన్సర్ ఈజ్ 1996. ఈ ఇయర్లో
ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి డిఫరెంట్ 100 crores ఉంది. హియర్ ఇట్ ఈస్ 350 అండ్ హియర్ ఇట్ ఈస్ 450. ఈ రెండింటి డిఫరెన్స్ 100 crores, రైట్? నెక్స్ట్, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ 95 to 96? 95 నుంచి 96తో చూసుకుంటే పర్సంటేజ్ ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ ఉందన్నాడమ్మా. అసలు 95 ఎంత ఉంది? 95 ఇట్ ఈస్ 300 అండ్ 96 ఇట్ ఈస్ 450. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకి? 450. బీ క్లియర్ విత్ ద క్వశ్చన్. వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ 95 to 96? 95తో కంపేర్ చేసుకుంటే 96 ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది? 95లో వాట్ ఈస్ ద థింగ్ ఇయర్? 300 నుంచి 450. హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఇంక్రీజెస్? అంటే ఎంత ఇంక్రీజ్ అయింది మనకి? ఈ రెండింటిలో ఇది 300 crores ఉంది, ఇది 450 crores ఉంది కాబట్టి 150 ఇంక్రీజ్ అయిందమ్మా. 150 crores ఇంక్రీజ్ అయింది. నౌ వాట్ పర్సెంటేజ్ ఇట్ ఈస్ వన్ కంపేర్డ్ విత్ 300? 300తో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంట్ మనకి? ఇది 150 అనేది 50%. ఆర్ మనం ఎలా రాయొచ్చు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూస్ ఎంత ఉంది ఇక్కడ? దీని రెండింటికి డిఫరెన్స్ ఎంత? 150. దేంతో కంపేర్ చేస్తున్నాం మనం? 95లో ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేస్తున్నాం. ఎంత ఉంది అక్కడ? 300 crores. అంటే 300 into 100. దీన్ని పర్సంటేజ్ మామూలుగా రాస్తే యూ హ్యావ్ టు సాల్వ్ ఇన్ దిస్ వే. సో యూ విల్ గెట్ హియర్ ఇట్ ఈస్ 2 times అండ్ దిస్ వన్ ఈస్ 50. సో 50% ఇట్ ఇంక్రీజెస్. అదర్వైజ్ మనం ఏం చేస్తాం? దీన్ని సాల్వ్ చేయకుండా చెప్పాలంటే ఇది మనకి ఏమని తెలుసు? ఇది 300 అని తెలుసు, ఇది 450 అని తెలుసు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 150 ఉందమ్మా, రైట్? అంటే 300కి 450కి 150 పెరిగింది. ఇప్పుడు ఈ 150 అనేది దేంతో కంపేర్ చేస్తున్నాడు? 450తో కంపేర్ చేస్తున్నాడా? 300తో కంపేర్ చేస్తున్నాడా? నౌ వీఆర్ కంపేరింగ్ విత్ ద వాల్యూ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ 95. 95లో ఎంత వాల్యూ ఉందో దానితోటి కంపేర్ చేస్తున్నాడు. మనకేం తెలుసు? 95కి 96కి 150 కోట్లు పెరిగింది. వాట్ ఈస్ ది వాల్యూ? ఇట్ ఈస్ 150 crores. నౌ ఈ 150 crores-ని దేంతో కంపేర్ చేస్తున్నాం? మనకి 95తో కంపేర్ చేస్తేనే ఇంక్రీజ్ అయినట్టు. 95లో ఎంత ఉంది మనకి? 300 crores ఉంది, రైట్? నౌ హీ ఈస్ కంపేరింగ్ విత్ దిస్ 300 crores. ఆ 300 crores తోటి కంపేర్ చేస్తున్నాడమ్మా. ఇట్స్ వెరీ క్లియర్, రైట్? 300 crores తోటి కంపేర్ చేస్తున్నాడు కాబట్టి దాట్ 300 ఈజ్ ఈక్వల్స్ టు దీంతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి 100% అనుకుంటాం. ఇప్పుడు ఎంత పెరిగింది మనకి? 150 పెరిగింది. సో హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈస్? ఎలా అన్నా రాసుకోవచ్చు. దెన్ వీ కెన్ గో విత్ 150 into 100/300. దెన్ యూ విల్ గెట్ 50. ఎందుకంటే ఇది ఇందులో 2 times పోద్ది, ఇది ఇందులో 2 times పోద్ది. అంటే 50% ఇట్ ఇంక్రీజెస్, రైట్? డేటా ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా ప్రాక్టీసే చేయాలమ్మా. అంటే మనం ఏం చేయాలంటే ఒక క్వశ్చన్ తీసుకుని ఇమ్మీడియట్గా ద ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటాం, దాని రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకుంటాం, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాం. ఇందులో క్వశ్చన్లో కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ అ ప్రాక్టీస్ రిక్వైర్డ్, రైట్? ఎందుకంటే ఇప్పుడు మనం 5 questions చేయడానికి అప్రాక్సిమేట్గా మనకి 1/2 hour పట్టేసిందమ్మా, రైట్? ఎగ్జామ్ అనేది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కాబట్టి ఇలా ఉంది. ఎగ్జామ్ అలా చేయకూడదు. మీరు 5 questions అంటే యూ హ్యావ్ టు సాల్వ్ అట్లీస్ట్ ఇన్ 5 minutes. గాట్ ఇట్? ఇది చేయాలి అంటే ద ఓన్లీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గో విత్ ద ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విల్ గో విత్ సమ్ టేబుల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ఎలా ఉంటుందమ్మా మనకి? బార్ చార్ట్ ఎలా ఉంటుంది అండ్ పై చార్ట్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను మీకు క్లియర్గా లాస్ట్ టైం ఒకసారి. మేబీ అలానే ఉండొచ్చు. ఏ చార్ట్ అయినా వాట్ ఎవర్ ద థింగ్ మనకున్న 4 దాంట్లో వెదర్ ఇట్ ఈస్ అ ట్యాబులర్ ఫామ్ ఆర్ ఇట్ ఈస్ అ బార్ చార్ట్ ఆర్ ఇట్ ఈస్ అ పై చార్ట్ ఆర్ ఇట్ ఈస్ అ లైన్ గ్రాఫ్, వాట్ ఎవర్ ద థింగ్, ద మెయిన్ థింగ్ ఏంటంటే మనకి యూ హ్యావ్ టు గో విత్ పర్సంటేజెస్ ఒకటి, యావరేజెస్ ఒకటి, రేషియోస్ ఒకటి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవి మనకి హౌ టు ఫైండ్ అనేది తెలిస్తే వీ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్, నో ఇష్యూస్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ యాక్చువల్లీ, రైట్? అండ్ మనకి ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ ఇచ్చాడము. ఎందుకంటే క్వశ్చన్స్ మనకి పెద్దగా ఇస్తాడు. సింప్లిఫికేషన్ పార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాడు క్వశ్చన్లు పెద్దగా ఇస్తాడు. చూడండి ఇక్కడ క్రాప్స్. వీ హ్యావ్ అ టేబుల్ విత్ హౌ మెనీ కాలమ్స్ హియర్? 1 2 3 4 5 6. ఓ మై గాడ్, 7 columns అట.
right? Here he is giving the years. Now 1 2 3 4 5, this one is 6, 1 2 3 4 5 6, and you have to go with another one also, 7. The crops and the years is also given, 91 92 at 91 92, and after that 92 93, 92 93 93 94, so 94 and 95, 96 97, 94, 1 2 3 4 5 6. Then you have to do a mistake here. This 91 92, 92 93, 93 94, 94 95, this 95 96 and 96 97 years ichadamu. And there is some crops like 1, how many crops are there? 1 2 3 4 5 6, oh my god, 2 3 4 5 yes, PULSES pulses, and oil seeds, OIL oil, SEE oil seeds, and the third one is rice, and the fourth one is sugarcane, and the fifth one is wheat, and the seventh one is coarse grain. This thing COASE coarse grain, right? And sum కూడా ఇచ్చాడు, వాడే ఇచ్చాడు సమ్, మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. డన్. అండ్ ద వాల్యూస్ ఈజ్ 20.5. ఇది కష్టం అమ్మ, 20.5. ఇలా పాయింట్లు ఇచ్చినప్పుడు ఏంటంటే సింప్లిఫికేషన్ చాలా కష్టం. సో ఇలా పాయింట్లు ఇచ్చినప్పుడు వీ కెన్ గో విత్ అప్రాక్సిమేట్ వాల్యూస్కి వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. సో హియర్ ఇట్ ఈస్ 20.5 అండ్ 32.5, 32.4 అట, 4 80.5, 80.5, and after that 140.8, 140.8 sugarcane, and 130.2, 130.2 it is wheat, and grain is 45.6, and the total is given as 450, and the thing is 450 and total 450. ఇవన్నీ యాడ్ చేస్తే 450. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, వాడే ఇచ్చాడు. ఇలా వాల్యూస్ ఇచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు ఇట్స్ లిటిల్ బిట్ టఫ్. మనకి ఏమడిగాడు, ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ 93 and 94 వాజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ 92 93. ఓ మై గాడ్, డేటా అనాలిసిస్ చేయాలి. సో విల్ టేక్ డేటా 22.4, హియర్ ఇట్ ఈస్ 22.4. ఆఫ్టర్ దాట్ 34.6 and 86.4. after that 150.2, 150.2, and 138.4, 138.4, and 52.8, 52.8, and the total is given as 484.8. Next 24.6, 24.6, after that 34.6, 34.6, 2.6 nena, 93 94, 93 94, 22 point, తర్వాత 24.6, yes it is 40.8. the value is 40.8 and 88.2, 88.2, and the other one 152.2 and 146.8,
146.8 and the other one is 60.4, 60.4 and the result is 513.2. Yeah, it is, what is the thing here, 513.2. So production of sugarcane in 93-94 వచ్చేసాం was approximately what percent of production of rice in 92-93. వాడేమన్నాడమ్మా, సి ఇక్కడ కూడా పర్సంటేజ్ క్వశ్చన్ అడిగాడు. వాట్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కేన్, అంతే కదా, ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ 93-94లో షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎంత ఉంది మనకి, హియర్ ఇట్ ఈస్ 152.2, రైట్. ఇది దేంతో కంపేర్ చేశాడు, ద వాట్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ 92-93. 92-93లో ఇందులో రైస్ ఎంత ఉంది మనకి 86, రైట్. అంటే 93-94లో ఉన్న షుగర్ కేన్ ప్రొడక్షన్ మనకి 92-93లో ఉన్న రైస్ ప్రొడక్షన్తో కంపేర్ చేసుకుంటే హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈజ్ అన్నాడమ్మా. దెన్ హౌ కెన్ యూ సాల్వ్ దిస్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, దేనితో కంపేర్ చేస్తున్నాడు, 92-93లో ఉన్న రైస్ తోటి కంపేర్ చేస్తున్నాడు. అంటే దేనితో ఇక్కడ మనకి 86.4 ఉంది, ఇది మనం ఏం తీసుకుంటాం 100% అనుకుంటే మనకి 93-94లో షుగర్ కేన్ ఉంది 152.2, ఇది అనేది హౌ మచ్ పర్సెంట్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇంకా సింప్లిఫై చేయడమే, ద ఓన్లీ థింగ్ ఈ సింప్లిఫికేషన్. ఎంత 152 ఇంటూ 100/84, 84/52 అంటే 112, అన్నిట్లో 4 పోతుంది కాబట్టి విల్ గో విత్ దట్. మన 4 ఎంత పోతుంది 21 టైమ్స్ పోతుంది, 4 3s are 12 అండ్ హియర్ ఇట్ ఈస్ 2, 4 8s 32, రైట్. అంతే, ఇంకా 32 అంటే 3800 డివైడెడ్ బై 21 అప్రాక్సిమేట్లీ వాట్ విల్ గెట్ 20 అంటే ఇది 5 తీసుకున్న 5 8s 40, 0 4 and 5 3s 15 and this one is 50, అంతే కదా, 5 3s 15 plus 4 అంటే 19 and less than 190 అంటే అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ 140 or 160 170లో ఉంటుందమ్మా. అండ్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 170, ఎందుకంటే ఇది 21 యాక్చువల్లీ, నేను 20 అని తీసుకుని 5 క్యాన్సిల్ చేస్తాను, దెన్ ఇట్ బికమ్స్ మనకి ఎంత వస్తుంది 4.5 ఎంత వస్తుంది. అండ్ అప్రాక్సిమేట్లీ దీంట్లో యూ విల్ గెట్ 175% అప్రాక్సిమేట్లీ, రైట్. సింప్లిఫికేషన్ యాక్యురేట్గా ఉండాలి ఏదన్నా కానీ మనకి, వాట్ ఎవర్ వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ విత్ అ బార్ డయాగ్రామ్ ఆర్ ఇట్ ఇస్ అ ట్యాబ్లర్ ఫామ్ ఆర్ ఇట్ ఇస్ అ పై చార్ట్, ఏదైనా కానీ వాడి అడిగే స్కోప్ ఇదే ఉంటుంది. లేదంటే రేషియోస్ అడగచ్చు, రేషియోస్ అడగచ్చు మనకి. 91లో విల్ గో విత్ ఆయిల్ సీడ్స్, ఆయిల్ సీడ్స్ ఏదైతే ఉందో find the ratio between the oil seeds and sugarcane in the year 91-92 and 92-93. అంటే మనం ఏం చేస్తాం 91-92లో ఆయిల్ సీడ్స్ ఎంత ఉంది మనకి 32.4 అండ్ 92-93లో షుగర్ కేన్ ఎంత ఉంది 150.2. ఈ రెండింటికి రేషియో అడుగుతాడు. రేషియో అంటే దాన్ని యూ హ్యావ్ టు కన్సిడర్ ద రేషియో. రెండింటికి పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేసి ద కామన్ మల్టిపుల్స్ ఏవైతే ఉన్నా అవి సింప్లిఫై చేసి యూ హ్యావ్ టు గివ్ ద రేషియో, రైట్. And the rest of the values. ఇంక సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు, ప్రొడక్షన్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ క్రాప్ వాజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ఈచ్ ఇయర్ ఇన్ ద గివెన్ ఇయర్స్, రైట్. ఏదైతే ఇంక్రీజ్ అవుతుంది గ్రాడ్యువల్గా అన్నాడు అంటే మనం తీసుకోవాలి 23.5 27, ఇది 23.5 27.8 20 and 28.2 28.2 and the next one is 42.4 and this one is 46.8 and this one is 52.4 and the third one is 92.6. after that 94.2 90.8 94.2 90.8. next we will go with 160.3, yes 160.3. after that 156.4 and the next one is 172.5
and we'll go 141.6, 141.6, and the next one is 152.2, 152.2, and this one is 158.4. The next 62.4. Next one is 58.2, 58.2. After that 62.8. This is the values, and the sum is also given here, 522.8, and here it is 535.6. after that 565.1. ఇది సమ్. ఇప్పుడు క్వశ్చన్ అంటే ఏమడిగాడంటే ప్రొడక్షన్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ క్రాప్ వాజ్ గ్రోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ఈచ్ ఇయర్ ఇన్ ద గివెన్ ఇయర్స్. మనకి ఏదైతే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది అని అడిగాడమ్మ. ఇక్కడ ఏముంది, ఫస్ట్ 20.5 ఉంది, 22 ఉంది, 24 ఉంది. ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయింది, కానీ ఇక్కడ డిక్రీజ్ అయింది. సో దీన్ని మనం కన్సిడర్ చేయం. వాడు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలన్నాడు. ఫైన్. ఇది 32, 34, 40, 42, 46, 48 ఆయిల్ సీడ్స్ ఒకటి అవుతుంది. ఇంకా 80, 86, 88, 92, 94 ఇక్కడ తగ్గింది. ఇట్ ఈస్ ఆల్సో నాట్ గోయింగ్. దిస్ వన్ ఈజ్ ఆల్సో నాట్ గోయింగ్. అండ్ 140, 150, 152, 160 మళ్ళీ ఇది కూడా డిక్రీజ్ అయింది. యూ వోంట్ కన్సిడర్ దిస్. 130 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయాలి మనం. 130, 138, 146 అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో మళ్ళీ 146 నుంచి 141కి వచ్చింది. సో హియర్ ఇట్ ఈస్ 45, 52, 60, 62 అండ్ దిస్ వన్. ద ఓన్లీ థింగ్ ఏంటిది, ఆయిల్ సీడ్సే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో అది పెద్ద కష్టమేం కాదు ఆన్సర్ చేయడం. రైట్ అండ్ డన్. వాట్ వాజ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద గివెన్ ఇయర్స్? యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ అనడం అంటే ఇది యావరేజ్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది. ఇది యావరేజ్ అంటే ద వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ మిలియన్స్ అంట. యావరేజ్ అంటే ఏం చేస్తాం మనం, ఇవన్నిటిని యాడ్ చేస్తాం. యాడ్ చేసి యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ విత్ 6. యాడ్ చేయడం అంటే చూడండి ఎలా యాడ్ చేయాలో. 20, ఇది 21, 2, 3, 4, 5, 6, 620, 6 చూసి 12 అంటే 120 ఉంది. నెక్స్ట్ ఇక్కడ విల్ గో విత్ ఇక్కడ 7 + 3 10, ఇది 14, 16 + 8 అంటే 24 అండ్ పాయింట్స్ చెక్ చేద్దాం. 0.5, 0.9, అండ్ 1.5, 2, 2.8, 3 యాడ్ చేస్తే దాన్ని యూ విల్ గెట్ 147. ఇది టోటల్. అండ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ హౌ మచ్ ఇయర్ 6 తీసుకుంటే 6 2s are 12 అండ్ యూ హ్యావ్ టు క్యారీ 6 4s 24 అండ్ 3 30 అంటే 65. 24.5 is the average of pulses in all the given years. రైట్. సో మన సింప్లిఫికేషన్ కానీ సొల్యూషన్ కానీ ఇలానే ఉండాలమ్మా. వాడు ఏదైతే క్వశ్చన్ అడిగాడో దాని రిగార్డింగ్ మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, సాల్వ్ చేస్తాం. అండ్ యాక్చువల్లీ యాడ్ చేయడం కూడా ఇలా యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉంటే 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్ ఉంటే 3 డిజిట్ నెంబర్ ఇండివిజువల్గా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 20s యాడ్ చేస్తాం. 20, 40, 60, 80, 100, 120. సో మనకు 2 డిజిట్స్ అయిపోయింది. నవ్ యూ హ్యావ్ టు గో విత్ యూనిట్ డిజిట్స్. యూనిట్ డిజిట్లో ఏముంది 0, 2, 0 + 2 అంటే 2, 2 + 4 అంటే 6, 6 + 3 9, 9 + 7 16, 16 + 8 24 వేసుకున్నాం. నా ఇప్పుడు గో విత్ పాయింట్స్ ఏముంది మనకి 0.5, 0.4 అంటే 0.9 అండ్ 0.15 2 అండ్ 0.15 అండ్ 1.5 ఇది 1.5 + 0.2 అంటే 2, 2.8 అండ్ 3 కూడా యాడ్ చేసాం. యూ హ్యావ్ టు యాడ్, దెన్ విల్ గెట్ ద రిజల్ట్ ఆఫ్ 147 అండ్ దట్ ద థింగ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 6. వై వీఆర్ డివైడింగ్ విత్ 6 అంటే వీ హ్యావ్ ఓన్లీ 6 values or 6 observations. Then the result is 24.5. That is the average of pulses in all the given years. Right? Done. And the next question is production of oil seeds is what percent of the total crop produced in the year 91 and 92? 91, 92 లో ప్రొడ్యూస్ అయిన ఆల్ ద క్రాప్స్ ఎంత ఉంది 450 ఉందమ్మా. ఇది 450 అనేది వాట్ ఈస్ ద పర్సంటేజ్ అన్నాడు. రైట్. ఏంటది, యా ఆయిల్ సీడ్స్ అనేది వాట్ పర్సెంట్ వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ద క్రాప్స్ అంటే 450.
You have to be clear with the question. The production of oil seeds is what percent of the total production in the year అనడము. సో ఆయిల్ సీడ్స్ అనేది మొత్తం క్రాప్స్తో కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్. ఆయిల్ సీడ్స్ ఎంత ఉంది మనకి 32.4 ఉందమ్మా. మొత్తం ఇయర్లో పండిన క్రాప్స్ ఏమున్నాయి మనకి, ఈ ఆల్ ద 6 క్రాప్స్ దీంతో కంపేర్ చేసుకుంటాం. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మొత్తం ఎంత వచ్చింది, 450 మిలియన్స్ టన్స్ వచ్చింది. నౌ ఈ 32.4 అనేది దీంతో కంపేర్ చేసుకుంటే హౌ మచ్ పర్సెంట్, దేంతో కంపేర్ చేస్తున్నాం, టోటల్ దాంతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది 100% అని తీసుకుంటాం. నౌ మనకు కావాల్సింది ఎంత, 32.4 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ పర్సెంట్. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్, 32.4 ఇంటూ 100 అండ్ డివైడెడ్ బై 450. దిస్ ఈజ్ ద థింగ్. దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ విల్ గెట్ హియర్, ఇది 50 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్ పోతుంది, రైట్. అండ్ 9 ఇందులో 9 3 is 27. Otherwise we will go 32 అంటే 64.8 and you have to divide with 9 అంట. 9 7s 63 and you will get 1 here, 0.8 అంటే 7.2 అప్రాక్సిమేట్లీ. సో మనకేంటి ఇక్కడ వాడు దేని అడిగాడు, ఆయిల్ సీడ్స్ అనేది టోటల్ దాంతో కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్, రైట్. సింప్లిఫికేషన్ అలా జాగ్రత్తగా ఎలా చేయాలము. ఇక్కడ మనకు ఆయిల్ సీడ్స్ ఎంత ఉంది మనకి, ఇట్స్ 32.4. ఇది 91 92లో మొత్తం క్రాప్స్కి వాట్ ఇస్ ద పర్సంటేజ్ అన్నాడు. మొత్తం క్రాప్స్ అంటే మనం దీన్ని యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే వాడు సమ్ ఇచ్చాడు కాబట్టి. 450 మిలియన్ టన్స్ ఇస్ ద టోటల్ అనుకుంటే మనకు ఆయిల్ సీడ్స్ ఎంత ఉంది, 32.4 మిలియన్ టన్సే ఉంది. దీన్ని 450తో కంపేర్ చేసుకుంటే వాట్ ఇస్ ద వాల్యూ. మనం 450 తోటి కంపేర్ చేస్తున్నాం కాబట్టి విల్ కన్సిడర్ దట్ 450 మిలియన్ టన్స్ ఈక్వల్స్ టు 100%. అయితే వీ రిక్వైర్ ద వాల్యూ ఫర్ 32.4. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్, దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ క్రాస్ మల్టిప్లికేషన్. 32.4 ఇంటూ 100 డివైడెడ్ బై వాట్ ఇస్ ద వాల్యూ 450, దెన్ యూ విల్ గెట్ 7.2%. అంటే ఈ ఆయిల్ సీడ్స్ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే 7.2% ఉంది, రైట్. ఏ క్వశ్చన్ అన్నా మనకి ఇలానే ఉంటుంది. ఇఫ్ యూ గో విత్ అన్ అదర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ఇన్ ద ఇయర్స్ 94, 95 and 97 was equals to the production of wheat. What the thing, in which of the following years the total production of oil seeds, total production of oil seeds ఎంత ఉందండి, టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ఇన్ గివెన్ ఇయర్స్. ఇయర్ ఇచ్చాడు 94 95 ఎంత ఉంది మనకి 42.4 అండ్ 95 96 96 97, రైట్. సో 42.4 and 46.8 and 52.5 sorry 4. which is the equal production of wheat. టోటల్ ఎంత ఉంది 146, వీట్ ఎక్కడ, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ ఇస్ ద క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోలేము. క్వశ్చన్ అర్థం కాకపోతే ఆన్సర్ రాదు. మనకి ఆయిల్ సీడ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ the total production of oil seeds in the year 94 95 ఆయిల్ సీడ్స్ అంటే ఈ వాల్యూస్ అనమాట. ఈ వాల్యూస్ ఎంత ఉంది 42.4 46 పాయింట్ సంథింగ్ అండ్ 52. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడిట్ని యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ 40 40 80 80 ప్లస్ 50 అంటే 130, రైట్. నెక్స్ట్ ఏముంది 2 6 అంటే 8 8 ప్లస్ 2 అంటే 10 అండ్ హియర్ 4 ప్లస్ 2 అంటే 1.2 1.6 దెన్ యూ విల్ గెట్ 141.6. అది సమ్. ఈ మూడిట్లీ కలిపితే షుగర్ వీట్ అన్నాడు. వీట్ ఏ ఇయర్తో సమానం అన్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ 141.6 కాబట్టి 130 అండ్ 138 146 141.6 దేంతో ఈక్వల్ మనకి ఏ ఇయర్లో ఉన్నదానికి ఈక్వల్, ఇట్ ఈస్ 94 95లో ఉన్న వీట్కి సమానం, రైట్. ఇందులో క్వశ్చన్స్ ఏమన్నాడంటే ఈ మూడిట్ని కలిపితే మనకి వీటు ఏ ఇయర్లో ఉన్న టోటల్ వాల్యూకి సమానం ఉంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 141.6 వచ్చిందమ్మా. అది దేనికి ఈక్వల్, వీట్ 94 95లో ఇట్స్ బికమ్స్ 141.6 దేనికి ఈక్వల్. సో దట్ ఈస్ ద ఆన్సర్.
డేటా ఇంటర్ప్రిటేషన్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ అండ్ మనకి పై చార్ట్ ఇచ్చినా బార్ చార్ట్ ఇచ్చినా లైన్ గ్రాఫ్ ఇచ్చినా వాడు ఏం చేసేసాడంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఇచ్చేస్తాడమ్మా, రైట్. దాంట్లో పర్సంటేజెస్ ఇలాగ పర్సంటేజెస్ అడుగుతాడు, లేదంటే యావరేజెస్ అడుగుతాడు, లేదంటే రేషియోస్ అడుగుతాడు. మనకి సింప్లిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యాడ్ చేయమంటే యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేయమంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్. వాడు అడిగిన క్వశ్చన్ అండ్ మనకు బాగా క్లియర్గా ఉండాల్సిన విషయం ఏంటంటే దేనితోటి కంపేర్ చేస్తున్నాడు పర్సంటేజ్, అదొకటే ఇంపార్టెంట్. వాడు ఇక్కడ మనకి ప్రీవియస్ దాంట్లో ఏం చేశాడంటే 32.4 అనేది టోటల్ దాంతో కంపేర్ చేశాడు. క్వశ్చన్ చాలా క్లియర్గా చదవాలి. ఒకవేళ మీకు క్వశ్చన్ చదివినప్పుడు ఏమన్నా డౌట్ వచ్చింది, పుట్ ద క్వశ్చన్ ఇన్ ద స్టేట్మెంట్ ఫామ్, రైట్. ఇక్కడ 32.4 ద ఆయిల్ సీట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ 192 ఈజ్ హౌ మచ్ పర్సెంట్ వెన్ కంపేర్డ్ విత్ 450. అంటే మనకి ఇది దీంతో కంపేర్ చేస్తే 450తో కంపేర్ చేస్తే ఎంత అన్నాడు. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ దట్. అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్స్, రైట్. అంటే క్వశ్చన్స్ ఎలానే ఉంటాయి, అట్లీస్ట్ ద లాస్ట్ 3 to 4 క్వశ్చన్స్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇన్ క్యాప్జెమినీ. ఖచ్చితంగా ఒకవేళ మనకి ఎలాంటి డేటా ఇస్తే 3 క్వశ్చన్స్ చేస్తాం. బ్యాంకింగ్ సెక్టార్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్లో మన క్వశ్చన్కి 30 seconds ఉంటుందమ్మా. ఆ 30 secondsలో మీరు అన్ని అనాలిసిస్ చేసి చేయాలంటే లిటిల్ బిట్ టఫ్. సో బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ గ్రూప్స్ కూడా మనకి చాలా పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, రైట్. ద మోస్ట్ ఎందుకు ఇది పెడతారంటే అనాలిసిస్, బ్యాంక్ వాళ్ళకి అనాలిసిస్ ఇంపార్టెంట్, రైట్. అండ్ యాక్యురసీ, మన సింప్లిఫికేషన్ స్ట్రెంగ్త్ ఎలా ఉండదో తెలియడానికమ్మా. ఎందుకంటే ఇది సాల్వ్ చేయాలంటే ఇట్లా వర్స్ట్ కేస్ ఇట్ విల్ టేక్ 1.5 minutes నుంచి 2 minutes తీసుకుంటుంది, రైట్. ఇట్స్ ఆల్ రిగార్డింగ్ ప్రాక్టీస్. క్వశ్చన్లో టఫ్నెస్ ఏమి ఉండదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ చేస్తేనే వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇన్ టైమ్. ఒక టైం ఇంపార్టెంట్, టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లు కష్టం ఉంటాయని నేను చెప్పను కానీ టైం అనేది ఉండదు, రైట్. అండ్ లైన్ గ్రాఫ్ కానీ పై గ్రాఫ్ కానీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దీస్ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్, రైట్. అండ్ మనం అన్నీ కూడా ఒకసారి రిఫైర్ చేద్దాము. మనం విల్ గో విత్ క్యాప్జెమినీ ప్యాటర్న్, ఆఫ్టర్ దాట్ ఇన్ఫోసిస్ క్వశ్చన్ పేపర్లు తీసుకుని సాల్వ్ చేద్దాం. ఇవన్నీ కూడా క్వశ్చన్ ఇన్ఫోసిస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అమ్మ, రైట్. సో కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఎప్పుడు చెప్పేదే, రైట్. కొంచెం కష్టపడాలి, డన్. ఎందుకంటే ఇప్పటిదాకా పడేదానికన్నా ఖచ్చితంగా కొంచెం కష్టపడాలి. మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ ద కంపెనీస్ అన్ని కంపెనీస్ కూడా డ్రైవ్స్ కంప్లీట్ చేసేస్తాయి. మనకి బీకామ్ వాళ్ళకి కూడా దర్ ఈజ్ అ థింగ్, కోర్ కంపెనీస్ ఏవో వస్తాయి అవి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, రైట్. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ హయ్యర్ స్టడీస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఖచ్చితంగా ఐసెట్ రాయాలి. ఐసెట్ రాయాలంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్, రైట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. గ్రూప్స్కి కూడా ఉంటుందమ్మా. ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద సిలబస్, మనకి గ్రూప్ 2లో మెయిన్స్లో 3rd పేపర్లో ఉంటుంది అండ్ గ్రూప్ 1లో మెయిన్స్లో వీ హ్యావ్ అ 5th పేపర్ అనుకుంటా, రైట్. డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లేస్ వెరీ బిగ్ రోల్, రైట్. సో ప్రాక్టీస్ చేయండి, ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయాలి, ఎవరు పోస్ట్ చేయట్లేదు, రైట్. పోస్ట్ చేయండి, డౌట్లు ఉంటే సాల్వ్ చేద్దాం. మీరు ఎన్ని డౌట్లు పంపిస్తే నేను అన్ని సెషన్స్ కండక్ట్ చేస్తానమ్మా. ఆ డౌట్స్ని బేస్ చేసుకుని విల్ గో త్రూ ద సెషన్స్, రైట్. ఎందుకంటే టాపిక్స్ ఆల్మోస్ట్ ఈజ్ కంప్లీటెడ్, రైట్. డిసెంబర్ ఎండింగ్ దాకా ఉండదు కాబట్టి డౌట్లు పోస్ట్ చేస్తేనే వీ కెన్ ఏబుల్ టు థింగ్ సాల్వ్ చేయగలను. లేదంటే నేను ఎక్కడి నుంచో పేపర్లు తీసుకొస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఎ డిఫరెంట్ కేస్, డన్. సో ప్రాక్టీస్ చేయండి, కీప్ ఆన్ ప్రాక్టీస్. టేక్ కేర్ మరి.